హాయ్ హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ కూర అండి. చూసారు కదా, సూపర్గా ఉంది కదా. వేడివేడి అన్నం పెట్టుకుని ముందైతే అన్నం తినేస్తున్నాను అనమాట. నాకు కూర బాగా నచ్చింది. చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ కర్రీ అనమాట. సో దబ్బా వంట చేసేసుకొని అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు చిక్కుడుకాయ అంటే ఇష్టం కాబట్టి నాటు చిక్కుడుకాయలు అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా చక్కగా, చాలా అంటే చాలా ఒక 4 టమాటాలు వేసేసి మంచిగా వండేసాను. మరి ఎలాగో ఒకసారి చూద్దామా. మరి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందామండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మనం చిక్కుడుకాయ కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలన్నమాట. కొంచెం మరింతనే వేయాలి ఆయిల్ వేసి వేడవ్వాలన్నమాట. ఆయిల్ అయితే నాటు చిక్కుడుకాయల కూర కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. మసాలా ఇవి తాలింపు దినుసులు వేసేసాను. తర్వాత వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అనమాట. ముందుగానే కట్ చేసుకొని అవి కూడా ఇప్పుడు కొంచెం ఇవి వేగాక ఇవి కూడా వేస్తున్నాను అనమాట. వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. చూసారు కదా, అలా ఫ్రై చేస్తే కొంచెం మనకి గోల్డెన్ కలర్ చేంజ్ అవుతాయి అంతే. కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాక ఎల్లుల్లిపాయలు వేయాలన్నమాట. ఎల్లుల్లిపాయలు వేస్తే ఏ కూర అయినా సరే ఎల్లుల్లిపాయల ఫ్లేవర్ ఉంటే భలే టేస్ట్ ఉంటుంది అబ్బా, చాలా బాగుంటుంది అసలు. తర్వాత ఓకే, కొద్దిగా కలరు చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి తిప్పుదాం. నాకు చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం అన్నమాట. అది నాటు చిక్కుడుకాయలు అంటేనే ఇష్టం బాగా, హైబ్రిడ్ కావు. కానీ నాటు చిక్కుడుకాయలు కొన్ని అయినా సరే ఒక 2 టమాటాలు వేసుకొని వండుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట, అంత ఇష్టం. అందుకనే ఫస్ట్ మా పక్కన వాళ్ళ ఇంట్లో కాస్తున్నాయి చిక్కుడుకాయలు. నేను కొన్ని కోసుకొని వచ్చాను అనమాట. వచ్చేసి ఇంకా చిక్కుడుకాయలు అయితే వేసేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మనకి కొద్దిగా ఫ్రై అయితే ఫ్రై అయ్యేంతసేపు ఏం చేద్దామంటే హైలోనే ఉంచుదాం గ్యాస్. కొంచెం వాటర్ అన్నీ పోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఉంచేద్దాం మూత పెట్టేద్దాం. ఇప్పుడు అలా తిప్పేసి ఒకసారి మూత పెట్టేద్దాం కొద్దిసేపు, ఒక 10 మినిట్స్. సో 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఏం చేసుకుందామంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అనమాట. ఎందుకంటే కొద్దిగా ఆకులు అనేది మెత్తగా ఉడుకుతాయి కదా. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి గింజలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. చూడండి, మగ్గింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టమాటాలు యాడ్ చేసుకుందాం. ఒక 3 టమాటాలు కోసుకొని చూడండి, ముక్క ఉడికింది కదా. గింజలు కూడా మంచిగా, చిన్నపిల్లలు అయితే గింజలు కూడా తింటారనమాట. కొంతమంది అయితే ఉట్టి గింజల కూర వండుకుంటారనమాట. మా ఇంట్లో అయితే వండుతాం మేము. చిక్కుడుకాయ గింజలు సపరేట్గా కర్రీ చేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. చూడండి, టమాటాలు ఒక 3 తీసుకొని ముక్కలు కోసి మూత పెట్టేద్దాం ఒక 10 నిమిషాలు. టమాటాలు మగ్గలుగా, పండు టమాటాలు అయితే తొందరగానే మగ్గిపోతాయి మనకి. ఈలోపు నేను టీ పెట్టాను అనమాట, ఒక మార్నింగ్ కదా. ఓకే, టమాటాలు మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పు, కారం, మసాలా లైట్గా, చాట్ మసాలా కొంచెం అంటే ఒకసారి తిప్పేసి ఇప్పుడు వేసుకుందాం అన్నీ. ఎందుకంటే మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఇప్పుడు చాట్ మసాలా అంటే ధనియాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి కొట్టిన చాట్ మసాలా అనమాట. కర్రీస్ మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది అనమాట. ప్రతి కర్రీలో కూడా మస్తు టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్స్ ఉప్పు అనమాట. మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ నుంచి ఒక 2 స్పూన్స్ వేసుకుందాము, సరిపోద్ది. తక్కువ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకొకసారి తిప్పేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకుంటే ఉడికిపోద్ది అనమాట మనకి. అంటే ఉప్పు కారం మంచిగా పట్టిద్ది అండ్ మెత్తగా ఉడికిపోద్ది కూర. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా అండ్ చిక్కుడుకాయ కర్రీ, సూపర్గా ఉంటుంది. ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు, చిక్కుడుకాయ కూర అంత నచ్చింది అనమాట. ఒక 3 మినిట్స్. ఓకే, అయిపోయింది. చూసారు, రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.